హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి టాటా పంచ్ హై ఎండ్ మోడల్, చిన్న సైజ్ బడ్జెట్లలో బెస్ట్ సేఫెస్ట్ కార్ అని చెప్పొచ్చు. గ్లోబల్ ఎన్క్యాబ్ రేటింగ్స్లో 5 స్టార్ సాధించింది కార్ ఇది. ఒక్కసారి ఫిజికల్ ఓవర్ వ్యూ, ఫ్రంట్ లుక్ చూద్దాము. ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ లుక్. టాటా లోగో ఇస్తాడు. ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి హారన్ కోసం, హారన్ సౌండ్ లౌడ్గా వినబడడానికి ఈ డిజైన్ ఇచ్చారు. హెడ్లైట్స్ ఎల్ఈడి హెడ్లైట్స్ వస్తాయి, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ ఇస్తారు. గ్రిల్తో వస్తుంది ఇది. ఒకసారి ఇంజన్ చూసేద్దాం. మరి ఇలా ఉంటుంది ఇంజన్. అంటే చూడండి, అమరాన్ బ్యాటరీతో వస్తుంది మనకి ఇది. అమరాన్ బ్యాటరీతో వస్తుంది. ఇంకొకటి ఏబిఎస్ మోటార్. ఇది ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్. ఈ మోటార్ వల్ల బ్రేక్ సప్లై, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అప్లై అవుతుంది ఈ మోటార్ వల్ల. టోటల్ ఇంజన్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంజన్ వచ్చేసరికి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 3 సిలిండర్స్తో వస్తుంది మన ఇంజన్ ఇది. నెక్స్ట్ 86 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 113 న్యూటన్ మీటర్ టార్క్ పవర్ జనరేట్ చేస్తుంది. 3 సిలిండర్ ఇంజన్. మన గ్రౌండ్ క్లియరెన్స్ ఓకే. ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ అయినా కూడా చాలా ఈజీగానే పాస్ అయిపోతుంది. ఏం అట్లా తగులుకోవడం, రాసుకోవడం అట్లా ఏముండదు. 188 mmతో వస్తుంది మనకు గ్రౌండ్ క్లియరెన్స్. ఓకే, సైడ్ వ్యూ మొత్తం ఈ విధంగా ఉంటుంది. సైడ్ యాంగిల్ చాలా స్టైలిష్గా బ్లాక్ బ్యాడ్జింగ్ వైట్ కలర్తో వస్తుంది. లుక్ కూడా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ టైర్స్కి వస్తే ఈ అలాయ్ వీల్స్. ఇది 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇవి. బేస్ మోడల్లో అయితే అలాయ్ వీల్స్ రావు, కానీ ప్లాస్టిక్ రిమ్ వస్తుంది. హై ఎండ్ మోడల్లోనే అలాయ్ వీల్స్ వస్తాయి. 16 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్. నెక్స్ట్ ఈ మిర్రర్స్ ఎలక్ట్రానిక్ ఫోల్డెడ్ మిర్రర్స్, ఎలక్ట్రానిక్ ORVMs. బేస్ వేరియంట్లో ఉండదు, ఓన్లీ టాప్ వేరియంట్లోనే ఫోల్డ్ అవుతాయి. ఇదైతే మనకు పెట్రోల్ ట్యాంక్. ఇది ఈ పెట్రోల్ ట్యాంక్ మనకు 37 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. ఇది 37 లీటర్స్ పట్టించుకుంటే ఫుల్ అయిపోతుంది ఇది. ఇది టోటల్గా ఇది బ్యాక్ వ్యూ. ఇది ఈ విధంగా ఉంటుంది బ్యాక్ వ్యూ. రేర్ వైఫర్. బేస్ మోడల్లో ఇది ఈ వైఫర్ ఇవ్వడు, టాప్ ఎండ్ మోడల్లోనే రేర్ వైఫర్ ఇస్తాడు. పోతే బ్యాక్లో లోగో ఇస్తారు, టాటా లోగో. రేర్ కెమెరా ఇస్తారు, పార్కింగ్ కెమెరా. ఒకసారి దీని బూట్ స్పేస్ చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్, ఇంత బూట్ స్పేస్ మనకు సిఎన్జీలో అయితే రాదు. ఎందుకంటే మనకు సిఎన్జీలో సిలిండర్ అడ్డం వస్తుంది ఇక్కడ, అందుకని రాదు. ఇది బూట్ స్పేస్ మనకు 360 లీటర్ కెపాసిటీ వస్తుంది. ఇది బూట్ స్పేస్ మనకి. ఇది ఇక్కడ మనకు స్పేర్ వీల్ కూడా ఇక్కడ లోపల ఇస్తారు. ఇది స్పేర్ వీల్. ఇది ఇక్కడ ఒక ల్యాంప్ అయితే ఇస్తారు మనకు బూట్ స్పేస్లో. ఏమన్నా చూసుకోవడానికి కనపడకుండా ఉంటే ల్యాంప్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది బూట్ స్పేస్ ఓపెన్ చేస్తానే. చాలా డీప్ ఉంటుంది బూట్ స్పేస్. ఇది టోటల్గా ఈ విధంగా ఉంటుంది. ఇది హైడ్రాలిక్తో వస్తుంది మనకు బూట్ స్పేస్. ఇది ఫ్రెండ్స్, ఇదైతే మనకు సెన్సార్ యాంటెనా. ఇది సెన్సార్ యాంటెనా. మనం కీలెస్ ఉంటుంది కదా, కీలెస్ ఎంట్రీ ఏదైనా సెన్సార్ పనిచేయాలంటే ఈ యాంటెనా ద్వారా మనకు ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం ఒకసారి బ్యాక్ సీట్స్ కంఫర్ట్ గురించి తెలుసుకుందాం, ఏ విధంగా ఉందో. ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, టోటల్ 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది డోర్. ఇది లోపలికి వెళ్ళిపోవాలంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, బాగుంది. నీ రూమ్ సూపర్గా ఉంది. హెడ్ రూమ్ ఓకే. థై సపోర్ట్ కంఫర్ట్గా ఉంది. ముగ్గురు అయితే కొంచెం కష్టం ఉంటుంది, ఇద్దరైతే కంఫర్ట్గా లగ్జరీగా పోవచ్చు. మనకు హెడ్ రెస్ట్ కూడా 2 ఇచ్చాడు, ఇద్దరి కోసమే లగ్జరీగా పోవడానికి. ఇది డోర్ ఇన్నర్ వ్యూ. ఇది లోపల నుంచి డోర్ తీసుకోవాలంటే లివర్. ఇది ఒక మనకు సౌండ్ బార్ ఊఫర్ ఇస్తారు. ఇక్కడ బాటిల్ హోల్డర్స్. మనం డోర్ లాక్ చేసుకోవాలంటే ఇది ఇట్లా ఈ విధంగా లాక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ ఇంటీరియర్ ఎలా ఉందో చూసేద్దాం. డోర్ ఓపెన్ అవ్వగానే ఈ విధంగా లైట్ అయితే వస్తుంది. చూడండి, ఇది టోటల్ ORVM. చూడండి, ఈ విధంగా అడ్జస్టబుల్ ORMs.
ఓకే ఫ్రెండ్స్, డ్రైవర్ సీట్ అయితే ఈ విధంగా చాలా కంఫర్ట్గా ఉంది. ఈ సీట్ కూడా మనకు పుష్ బ్యాక్. మనకు బేస్ మోడల్లో అయితే జస్ట్ పుష్ బ్యాకే ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉండదు. ఇది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, చూడండి, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా సీట్ ఓకే, కంఫర్ట్గా ఉంది. మనకు ఆమ్రెస్ట్ ఒకటి ఇస్తాడు, కో ప్యాసింజర్స్ కూడా ఆమ్రెస్ట్ ఇస్తాడు. గేర్ బాక్స్ విషయానికి వస్తే మాన్యువల్ గేర్ బాక్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇది. నెక్స్ట్ స్టీరింగ్ అడ్జస్టబుల్ అనమాట, అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు కన్వీనియంట్గా, డ్రైవర్కి కన్వీనియంట్గా ఎట్లా కావాలంటే అటు పెట్టుకోవచ్చు, ఏ రేంజ్లో కొంట ఆ రేంజ్లో. ఇవి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. ఇవి ఒక సైడు వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఆడియో ట్రాక్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకో సైడ్ క్రూజ్ కంట్రోల్తో అయితే వస్తుంది. ఇది మనకు టూ సైడ్ కూడా హారన్ ప్రెస్సింగ్ బటన్స్తో వస్తుంది. Economy drive mode activated. City drive mode activated. మనము ఈ విధంగా అయితే మోడ్స్ మార్చుకోవచ్చు, సిటీ మోడ్, ఎకానమీ మోడ్ అని. నెక్స్ట్ అనలాగ్ మీటర్. ఇది ఒక సైడ్ ఆర్పిఎం మీటర్, ఒక సైడ్ స్పీడామీటర్. ఇదైతే టోటల్ డాష్ బోర్డ్. ఇది టోటల్ ఫ్రంట్ వ్యూ. ఇదైతే ఏసీ కంట్రోల్స్. ఇవన్నీ ఆటోమేటిక్ క్లైమేట్ కండిషన్ ఏసీ. ఇది మనం ఏసీ అడ్జస్ట్ చేసేటప్పుడు మనకు అక్కడ డిస్ప్లేలో మనకు విజువల్ అవుతుంది మనం ఎంత టెంపరేచర్లో ఏసీ మెయింటైన్ చేస్తున్నాం అనేది. ఇదైతే మనకు గ్లోబాక్స్ విత్ కూల్డ్. ఇది బేస్ వేరియంట్లో కూల్డ్ రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే ఈ బండికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మీరు టాప్ ఎండ్ అయినా బేస్ వేరియంట్ అయినా ఎయిర్ బ్యాగ్స్ వచ్చేది 2 వస్తాయి. ఒకటి డ్రైవర్ సీట్లో వస్తుంది, ఇంకొకటి కో ప్యాసింజర్ సీట్లో వస్తుంది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఒకటి వస్తుంది కో ప్యాసింజర్ సీట్కి. స్టీరింగ్లో ఒక డ్రైవర్కి వస్తుంది. సింపుల్. స్టీరింగ్ ఫీల్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఏదైనా కూడా బిల్ట్ క్వాలిటీ ఎక్సలెంట్ టాటా పంచ్లో. అందుకే ఈ బండికి ఇంత డిమాండ్. టాటా బ్రాండ్లో పంచ్కు చాలా వాల్యూ ఉంది. మంచి డిమాండ్ ఉంది బండికి. 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. ఇది మనకు బడ్జెట్లో వస్తుంది. విత్ ల్యాంప్ ఇచ్చాడు, రీడింగ్ ల్యాంప్. ఇక్కడ ఈ స్పీకర్ ఏంటంటే మనం కాల్స్ అటెంప్ట్ చేసినప్పుడు వెనకాల వాళ్ళకి కూడా వినపడుతుంది. ఈ స్పీకర్ ద్వారా వెనకాల వాళ్ళకు ట్రాన్స్ఫర్ ఆ సౌండ్ అనేది క్యారీ చేస్తుంది. ఇదైతే సన్షేడ్ ఫ్లాట్గా ఇచ్చారు. ఇది కో ప్యాసింజర్ సైడ్ అయితే చిన్న మిర్రర్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, దీనికి మొత్తం 4 ఏసీ ఈవెంట్ ఉంటాయి. ఏసీ అయితే చిల్డ్ ఏసీ ఈవెంట్ వస్తాయి. ఈ కలర్ కూడా ఏసీ ఈవెంట్స్ చూడండి, కలర్ ఎంత బాగా డిజైన్ చేశారు. 1 2 3 ఇక్కడ 4. 2 డ్రైవర్ సీట్కి, 2 క్యాబ్ కో ప్యాసింజర్స్కి. వెనకాల వాళ్ళకి ఏసీ ఉండదు. ఫ్రంట్ ఏసీనే వెనకాల కూడా స్ప్రెడ్ అవుతుంది, చాలా చిల్డ్ అవుతుంది. సో ఇది కొంచెం స్పేస్ తక్కువ కాబట్టి ఈ ఏసీ సరిపోతుంది. చాలా చిల్డ్ అవుతుంది ఏసీ అయితే. ఇది టోటల్గా డాష్ బోర్డ్. ఇది విత్ డీఫాగర్తో వస్తుంది మనకి. ఇది విత్ డీఫాగర్. నెక్స్ట్ ఇది క్లచ్, బ్రేకు, యాక్సలరేటరు. ఈ పక్కన ఇది కనిపిస్తుంది కదా, హైట్గా కొద్దిగా ఫుట్ రెస్ట్. ఇది ఒకటి కొద్దిగా స్పెసిఫిక్గా ఇది బాగుంది. మనం హైవేలో జర్నీ చేసేటప్పుడు క్లచ్ మీద కాలు పెట్టుకోకుండా పక్కన ఫుట్ రెస్ట్ ఇచ్చారు, అది యూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇది డిస్ప్లే, హార్మాన్ కంపెనీది 7 ఇంచ్ డిస్ప్లే అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు టాటా పంచ్ ఈ బండిలో. కాకపోతే ఇది ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉండవు. జస్ట్ మనకు రివర్స్ గేర్ వేసినప్పుడు రివర్స్ కెమెరా విజిబుల్ అవుతుంది. మనకు ఏసీ క్లైమేట్ కండిషన్స్, టైము ఇలా ఈ విధంగా చూపిస్తుంది. ఇది రూఫు పైన టాప్. అది టోటల్ ఫ్రంట్ సీట్స్, బ్యాక్ సీట్స్, టోటల్ కార్ ఇంటీరియర్. అది ఈ విధంగా ఉంటుంది. ఈ సీట్స్, ఫ్రంట్ సీట్స్, బ్యాక్ సీట్స్. నెక్స్ట్ ఇది మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బండి ఓనర్ మనం పిలుద్దాము. బండి ఓనర్ పేరు పవన్ కుమార్. లెట్స్ వెల్కమ్ అన్న. ఈయన బండి ఓనర్. ఈయన మాటల్లో తెలుసుకుందాము ఈ బండి నెగిటివ్స్, పాజిటివ్స్, ఈ బండి ఫీడ్బ్యాక్, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో టోటల్ వ్యూ ఆయన మాటలు తెలుసుకుందాం. ఓకే అన్న, రైట్. ఫస్ట్
ఈ బండి మీరు కొని ఎన్ని రోజులు అయిందన్నా? 2.5 months అవుతుంది. 2.5 months అయింది. ఎన్ని కిలోమీటర్ తిరిగారు? 1200 to 1300. 1200 తిరిగారు. ఎలా ఉందన్న పర్ఫార్మెన్స్ ఇది? పర్ఫార్మెన్స్ ఇప్పుడు బాగుంది. నాట్ బ్యాడ్, బాగుంది. మైలేజ్ ఎంత వస్తుందన్న? మైలేజ్ 14 బైపాస్లో. మన సిటీ టౌన్లో వచ్చేసి ఒక 10 to 12. మీరు స్పెసిఫిక్గా టాటా పంచే ఎందుకు తీసుకోవాలనుకున్నా? టాటా పంచ్ తీసుకోవడానికి కారణం మెయిన్ సేఫ్టీ, రఫ్ అండ్ టఫ్. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో 5 star రేటింగ్ వచ్చింది. సో మనకి బండి కూడా లుక్ బాగుంది, అవుట్లుక్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది. సో మెయిన్ సేఫ్టీ కోసం తీసుకున్నారు మీరు. సో ఎంత పడింది అన్న బండి మీకు ఇది? ఇది మాకు ఇది 1.2 పెట్రోల్ వర్షన్ క్రియేటివ్, ఇది టాప్ ఎండ్. ఆన్ రోడ్ వచ్చేసి 11 lakhs పడింది. 11 lakhs ఆన్ రోడ్ విత్ ఫైనాన్స్ వితౌట్ ఫైనాన్స్. ఇది విత్ ఫైనాన్స్ అయితే 1230. టాప్ ఎండ్ వేరియంట్ అన్నది. ఓకే, 1230 పడుతుంది. ఇది ఎవరు యూజ్ చేస్తారా? మీరే యూజ్ చేస్తారా? నేనే సింగిల్ యూజ్, నేనే యూజ్ చేస్తాను. మీరేం చేస్తారు? ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ టాటా పంచ్ కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో రివ్యూ మీకు కంప్లీట్గా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై నౌ.